టీ కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లబ్ధి కొరకు లేక రాజకీయ అవసరం కొరకు ఈ ప్రభుత్వం పైన విమర్శిస్తున్నామనో సభ జరగకుండా ఉంటున్నామనేటువంటి చెప్పడంలో ఏమాత్రం సబబు కాదు అని చెప్పడానికి మీకు గుర్తు చేస్తున్నాను ప్రజలకు. మాకేమన్నా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? మేమందరం కలిసి అలీడ్ పార్టీగా ఏమన్నా పోటీ చేసి అధికారం తీసుకుందాం అనుకుంటున్నామా? లేదు, మేమందరం కలిసి ఏమన్నా మీ ప్రభుత్వాన్ని దించుదామనేటువంటి దుష్టయత్నం చేస్తున్నావా? ఒక పార్టీలో ఉన్న వాళ్ళని ఇంకో పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? కానీ మీకు తగిన సమయం ఇవ్వాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ లోపల ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రావేశాలు ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య యుగంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మీ పార్టీల బాధ్యత ఏమున్నదని చెప్పి మమ్మల్ని నిలదీస్తున్నారు ప్రజలు. అందుకని ఇవాళ మేము మా పార్టీల అభిప్రాయం కాదు, అన్ని పార్టీలలో రైతులు ఉన్నారు, అన్ని పార్టీలలో బాధాతప్తులు ఉన్నారు, వారందరి యొక్క కోరిక మేరకు వారందరూ వానినే మేము వినిపించినాము తప్ప ఇది మా రాజకీయ లబ్ధి కొరకు చేసేటువంటి మాట కాదు. అంచేత ఈ విషయాన్ని వదిలిపెట్టి రైతాంగం సమస్య వాస్తవా కాదా అని తెలుసుకోకుండా, మేము చెబుతున్నది వాస్తవా కాదా అని తెలుసుకోకుండా కేవలం దాన్ని దాటవేసే ప్రయత్నం చేయటం కాదు, ఆఖరికి అధికారం ఉన్నది కదా అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిని విస్మరించి కనీసం అఖిల పక్షాన్ని సమావేశపరిచి పలుమారు మాట్లాడి ప్రయత్నం చేయకుండా ఒకనాడు ఈ విషయానికి పట్టుబడినట్టుకు మార్షల్స్ తోటి బయటకు పంపించినారు. రెండవ రోజు 5 నిమిషాల్లో అర్జన్మెంట్ ఇమోషన్ అర్జన్ చేసినారు. మూడో రోజు మళ్ళీ ఇదే విషయం కనీసం మేము ఎంతకు ఒక తండ్రి దగ్గర పిల్లలు ఓ తల్లిదండ్రి దగ్గర పిల్లలు ఎంత గీపెట్టుతారో, ఎంత వాళ్ళ యొక్క వాళ్ళు కోరినటువంటి ఇది తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఒక ఆ పాత్ర నిర్వహించమని చెప్పటానికి మేము ప్రయత్నం చేసినాం. కానీ దీన్ని వెంటనే ఇక లాభం లేదు, చర్చిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తేట్టున్నది, వారే చెప్తున్నారు ఏదో చర్చిస్తే బయటకు వస్తాయని మేము పోయినామని. కానీ ఇంకా చర్చిస్తూ ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే బయలుదేరినటువంటి వ్యతిరేకత తొందరగా తీవ్రమవుతుందో ఏమోనని అందరినీ అకస్మాత్తుగా అనామత్ సస్పెన్షన్ చేశారు. ఒకే సస్పెన్షన్ కూడా మీరందరూ మేధావులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భారతదేశంలో వాళ్ళందరూ కూడా మీరు చూడండి, కనీసం ఆ రోజుకు సస్పెన్షన్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి అందరితో చర్చించడానికి. కానీ ఆ రోజు కాదు, ఒకేసారి సస్పెండ్ లేదు. ఇందులో కొన్ని పార్టీలన్నా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దామని కూడా కనీసమైనటువంటి ఆలోచన అంటే దీని అర్థం ఈ ప్రభుత్వం అటు ప్రజల యొక్క ఈతి బాధలకు సమాధానం చెప్పడానికి కానీ, డెమోక్రటిక్గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడానికి కానీ, లేదా కనీసం మానవతా దృక్పథంతో వివరించటానికి కానీ ప్రయత్నంలో లేదు. అందులో పైగా ఉద్యమంలో ఉన్నటువంటి ఈ పార్టీ అనేక సార్లు వారిపైన జరుగుతున్నటువంటి అనేక వివరాలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సానుభూతి చూపించినారు, సహకరించినారు. అంతేకాదు మేమైతే అగ్రభాగాన నిలబడి బీజేపీ తోడుండి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలు, ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడంలోనే నీకు అధికారం వచ్చినటువంటి విషయాన్ని, నీ అధికారం ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల అభివృద్ధికి సంకేతం అని భావించకుండా కేవలం ఇది నా అధికారానికే సంకేతం
నా ఉద్యమం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం, విషాదకరం. అంతేకాదు అసలు ప్రజలు ఏమి ఆలోచించినారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం అంతా సుఖమయమవుతుంది, నిధులు వస్తాయని, నీళ్లు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, ఇంకా అట్లా అణిచివేతలు ఉండవని, ప్రజాస్వామిక పద్ధతిలో ఇది కొనసాగుతుందని, ఇది ప్రజల ప్రభుత్వంగా ఉంటుందని అనేటువంటి యొక్క పరిస్థితులు కల్పించినాం మనం. ఈ పరిస్థితుల్లో ఈ జరుగుతున్నటువంటి తీరు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుచేత ప్రజలు గమనిస్తున్నారు. ఆ తర్వాత ఈ ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి మేమందరం కూడా వారి వారి పాత్ర నిర్వహించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు, అరే తెలంగాణ రాష్ట్రం రావటానికి మీరందరూ కూడా కృషి చేసింది కదా, ఆ అభివృద్ధి ఏది అని చెప్పి మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అంటే పోనీ అభివృద్ధి సంగతి దేవుడెరుగు, అణచివేతలన్నా ఆపలేకపోతున్నారే అని అంటున్నాం. అవ్వాలి ఒక బాధ అయింది మాకు ఈ తెలంగాణ రాష్ట్రం తేవటం. ఇవాళ ఇంకో రకమైనటువంటి బాధ. ఆ రోజు అనేక రకాల అవమానాలు పడ్డాయి, అనేక రకాల ఇబ్బందులు పడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధిని నోచుకోలేని ప్రజలను చూసి మళ్ళీ ఇంకొక రకం బాధ. అంటే అసలు నీ 13-14 సంవత్సరాల ఉద్యమం కంటే నేను ఇంతసేపటి వరకు ఈ ప్రజలకు చేసినటువంటి పాత్ర, మళ్ళీ నిర్వహించాల్సిన పాత్ర నాది ఎక్కువైపోయినటువంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క సంగతిని కనీసం సభల ద్వారా వినిపించలేకపోతున్నాం. ప్రజల మనోభావాలతోటి డైరెక్ట్గా వారితోటే చెప్పిద్దాం, లేక ప్రజల్లో ఆలోచన కలిగిద్దాం అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము అన్ని పార్టీల వాళ్ళు ప్రజల్ని కలిసి వారి మనోభావాలను కూడా మా సభల ద్వారా, సమావేశాల ద్వారా వ్యక్తం చేశాం. కనీసం 9వ తారీఖు వరకు ఈ ప్రజల భావాలు ఇవి, అందుకు అవసరమైన విధంగా మీ నిర్ణయం ఉంటే మళ్ళీ మేము సహకరిస్తామని చెప్పి. కానీ అవి ఏది పట్టించుకోలేదు కదా. ఇంకో విచిత్రమైన సంఘటన, అసలు మేము చర్చించి మేము చెప్పవలసినవి చాలా ఉన్నాయని ఒక 2 రోజులు వారికి వారే చెప్పుకున్నారు. కానీ ఇంకా ఉన్న 3 రోజులు కూడా చెప్పుకోవాల్సి ఉంటే కనీసం ఇంకా 3 రోజుల ముందరనే చెప్పుకుంటున్నావా అన్న వారు అసెంబ్లీని వారికి వారు వాయిదా వేసుకోవటం, మేము బయటికి పంపటం. అంటే అసెంబ్లీని నడిపి అదేదో ప్రజలకు అందిస్తామనేటువంటి ఆలోచన వాళ్ళలో లోపల ఏమున్నది అనేటువంటి దానికి ఇది అర్థం పడుతుంది. కేవలం ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్ వరకే నడపాలి అనేటువంటి విషయం. ఇవన్నీ గమనించినటువంటి మేము 10వ తారీఖు నాడు ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేయటానికి కాదు, నిజమైనటువంటి ఈ సమస్య తీర్చవలసినటువంటి అవసరం ఉంది, పరిష్కరించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇది ప్రజల వాణి అని తెలియజేయటానికి వీలుగా అన్ని పార్టీలు కలిసి ఈ బంద్ని ప్రకటించారు. ఆ బంద్ ఈరోజు ఎక్కడి నాయకులు అక్కడ, పెద్ద ఎవరికి వాడు ఆర్గనైజేషన్ అనేటువంటిది లేకుండా స్వచ్ఛందంగా మొత్తం జిల్లాలో మండల్లో ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ బస్సుల్ని నిలుపుదల చేయటం, బస్సు డిపోల దగ్గర ధర్నాలు చేయటం, ఆ తర్వాత దుకాణాలు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవటంతో పాటు సహకరించవలసిన అవసరం ఉందని వాళ్ళు భావించటం. ఆ విధంగా ఇవాళ ఉదయం 5-6 గంటల నుండే ఈ బంద్ని విజయవంతం చేయటానికి అన్ని విధాలుగా కృషి చేసింది ఈ ప్రభుత్వానికి తెలియజేయటం. అందుకు మొత్తం అన్ని పార్టీల నాయక శ్రేణులు, ఆ తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు, ఆ తర్వాత ప్రజలందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయటంతో పాటు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక, ఇది మొదటి హెచ్చరిక మాత్రమే అని తెలియజేసినందుకు నేను
వారందరికీ నా అభివందనాలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే విధంగా ఈ విషయాన్ని ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఇది పాక్షికమని చెప్పి ఏదో కొట్టేయటానికి మళ్ళీ లేదా విజయవంతం చేయలేదని చెప్పటానికి అధికారాన్ని అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. 1-2 గంటల నుండి పోలీసులను పెట్టి బస్సుల్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని భయోత్పాతానికి గురి చేస్తున్నారు. అంటే వారి హామీలు పాక్షికంగానే మా బంధు పాక్షికం కాదు, ఈ బంధు మొత్తం ప్రజా హృదయాల్లో నిండి ఉన్నటువంటి బంధు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకు సహకరిస్తున్నటువంటి వారందరికీ నేను మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా ఇవాళ సిద్ధాంతాలు అభిప్రాయాలు వేరైనా రాజకీయ లబ్ధి కొరకు కానీ లేక రాజకీయంగా మేమేదో పొందాలని కానీ ప్రజాస్వామికంగా ఉన్న ఈ పార్టీల ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే దాంట్లో మా పాత్రను నిర్వహిస్తున్నామని అది